విజయవాడ నోరి దత్తాత్రేయుడు రచించిన గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పుట్టిన జన్మభూమిని చూసిన తర్వాత చాలా ఆనందపడుతూ పులకించిపోయే పరిస్థితికి వచ్చారు. నా గడ్డ పైన, నా జన్మభూమి పైన నేను ఈ పుస్తకం రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అందుకే వారికి ఒక బాధ్యత చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున క్యాన్సర్ పైన ఆయన అడ్వైజర్గా తీసుకుంటాం, గవర్నమెంట్ అడ్వైజర్గా తీసుకుంటాం. అడ్వైజర్గా తీసుకొని ఆయనకు బాధ్యత చెప్తాం. ఇక్కడే మా సత్యకుమార్ గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎంతమందిని మీరు కాపాడగలిగితే, ఎంతమందికి ప్రివెంటివ్ హెల్త్ కింద, ప్రివెన్షన్ కింద చేయగలిగితే అంత మీ ఇద్దరికి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అండ్ ఆల్సో బెస్ట్ డాక్టరే కాకుండా క్యాన్సర్ అనేది కూడా చేతివాటం అంటారు. మంచి డాక్టర్ అయితే డయాగ్నోసిస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. చేయడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా, హీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటివి చాలా చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడే నేచురల్ ఫార్మింగ్ వెంకటేశ్వరరావు ఒక రైతు పుస్తకాలు మొత్తం తెచ్చాడు. నేను అలాంటి కమిట్మెంట్ ఉండేవాళ్ళు చూసి చాలా ఆనందపడతాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువ సమాజంలో తయారైతే సమాజానికి అంత ఉపయోగం ఉంటుంది. ఆ పుస్తకాలని రాసి ఏ విధంగా మనం మిల్లెట్స్ కానీ, ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా సేద్యవేట చేయాలి, భూమి తాపాన్ని ఎట్లా తగ్గించాలి, ఏ విధంగా మళ్ళీ భూమికి కూడా మనం సేవలు అందించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే పుస్తకాలు చాలా రాసి వచ్చాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అమెరికాకు పోయినప్పుడు దావోస్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందరూ మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది, ఎండలు పెరిగిపోతున్నాయి, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది, వాతావరణం మారిపోతూ ఉంది, దీనికి ఏమేమి మార్గాలు ఉన్నాయని ఆలోచించినప్పుడు ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కవర్ పెంచడం, ఇంకొక పక్క నేచురల్ ఫార్మింగ్ ఒక మార్గం అని చెప్పి డిస్కషన్కి వస్తే నేను అది ఆలోచించిన తర్వాత సుభాష్ పాలేకర్ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన అప్పట్లో ఫార్మర్స్ని మోటివేట్ చేసేవాడు. అతన్ని పిలిపించాను. పిలిపించి నేనంతా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఫార్మర్స్ అందరిని రమ్మని ఓసారి 5,000 మంది 10,000 మంది ఫార్మర్స్ 3-4 రోజులు కూర్చొని నేచురల్ ఫార్మింగ్ మీద, ప్రకృతి సేద్యం మీద, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ దీని మీద ప్రమోట్ చేశాం. ఈరోజు నాకు ఎంత గర్వకారణం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నేచురల్ ఫార్మింగ్ జరగడం లేదు. దగ్గర మీరు చూస్తే 10 లక్షల హెక్టార్లలో 10 లక్షల మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు.